బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా మాక్ పోలింగ్ నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ మాజీ మంత్రి వైసీపీ నేత బాలినేని శ్రీనివాసరెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై ఏపీ హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. ఈవీఎంలో లోపాలుంటే వెంటనే వీవీప్యాడ్లు ఈవీఎంలు లెక్కించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయని, అయితే అందుకు విరుద్ధంగా ఎలక్షన్ కమిషన్ మాక్ పోలింగ్ నిర్వహించాలంటూ ఆదేశించడం విరుద్ధమని పిటిషన్లో శ్రీనివాసరెడ్డి వివరించారు. సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధంగా ఈ వ్యవహారం ఇచ్చిందని ఆయన పేర్కొన్నారు. కాగా ఎన్నికల సంఘం నుంచి ఆదేశాలు తీసుకోవాల్సి ఉందని చెప్పిన ఈసీ తరపు న్యాయవాది తెలిపారు. దీంతో పిటిషన్పై విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేస్తుంది. సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధంగా మాక్ పోలింగ్ నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ మాజీ మంత్రి వైసీపీ నేత బాలినేని శ్రీనివాసరెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై ఏపీ హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. ఈవీఎంలో లోపాలుంటే వెంటనే వీవీప్యాడ్లు ఈవీఎంలు లెక్కించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయని, అయితే అందుకు విరుద్ధంగా ఎలక్షన్ కమిషన్ మాక్ పోలింగ్ నిర్వహించాలంటూ ఆదేశించడం విరుద్ధమని పిటిషన్లో శ్రీనివాసరెడ్డి వివరించారు. సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధంగా ఈడీ వ్యవహరించిందని ఆయన పేర్కొన్నారు. కాగా ఎన్నికల సంఘం నుంచి ఆదేశాలు తీసుకోవాల్సి ఉందని చెప్పిన ఈసీ తరపు న్యాయవాది తెలిపారు. దీంతో పిటిషన్పై విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేస్తుంది. వచ్చేసి 15 బూతుల మీద రీకౌంటింగ్ కూడా పెట్టావు, మంచిదే. దాంట్లో మేము కాదనట్లేదు, మంచిదే. నేను కలెక్టర్ గారు కూడా ఇచ్చారు 15 నుంచి 20 దాకా అని చెప్పేసి అదో డేట్ కూడా ఇచ్చారు. అట్లా కూడా అది కూడా కౌంటింగ్ అది కూడా తెలితే కానీ ఏం జరుగుతుందో కూడా అందరికి తెలుస్తుంది. వ్యవస్థ 164 సీట్లు వచ్చిన ఇవాళ ఎన్డీఏ కూటమికి అంటే నీ 15 బూతుల్లోనే నీకు అక్రమాలు జరిగేసి లేకపోతే ఈవీఎం మిషన్లన్నీ ఎత్తుకొని పోయారా? ఈవీఎం మిషన్ దొంగలే జరిగినాయా? పోయినసారి ఆ సైకో జగన్ రెడ్డి కూడా అట్టే మాట్లాడాడు. మనం మాట్లాడుతా కూడా 164 సీట్లు వచ్చింది, ఈవీఎం మీద డౌట్ ఉంది, అది ఈవీఎం మిషన్ మీద డౌట్లు ఉన్నాయని చెప్పి మేము పోయినసారి పోయినప్పుడు మేము ఊరకనే ఈవీఎం ఏమైనా తప్పు జరిగిందేమో, ఈవీఎం దగ్గర ఏమైనా స్లిప్లు కూడా కొన్నన్నా కూడా కౌంట్ చేయండి అని చెప్పేసి మేము ఆ రోజు మనం మాట్లాడితే దాన్ని ఇష్టారాజ్యంగా మాట్లాడారు. ఈవీఎంలు దేశం అంతా ఉంటే వీళ్ళది ఒక్కటేనా, వీళ్ళకి ఒక్కడికే జరుగుతుంది అంటే నీకు 151 వస్తే నీది కరెక్టా అంటే నీకు రోడ్లు వచ్చినప్పుడు నీకు కరెక్ట్ అవుతుంది, మిగతా వాళ్ళ మాత్రం వచ్చినప్పుడు మాత్రం అది కరెక్ట్ కాదని ఏ విధంగా చెప్తావు? నువ్వు మాట్లాడింది అప్పుడు మాటలు ఇప్పుడు మాట్లాడిన మాటలు రెండు కూడా కంపారిజన్ చేసుకో. ఆ జగన్ రెడ్డికి మెంటలు వచ్చి ఇలా 11 సీట్లు వచ్చాక అతను మైండ్ పోయి అతను మాట్లాడుతున్నాడు. మీరేడ కూర్చొని ఏదైనా పోయి హైదరాబాద్లో కూర్చొని నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థం కావట్లా. కౌంట్ చేసుకుంటారు, ఏమవుతుంది రాష్ట్రం అంతా దేశం అంతా అయిన తర్వాత నీ 15 బూతులు కౌంట్ చేయమని మేము కూడా చెబుతున్నాను. నువ్వు పెట్టావు, డబ్బులు కట్టావు, అవినీతి డబ్బులు ఎక్కువగా మూట కట్టుకొని వెళ్ళావు. వచ్చేసి 15 బూతుల మీద